ఇటువైపు నుంచి తీసుకుందాం. నెక్స్ట్ రో వస్తాను మీద మనకి 2019లో జరిగిన ఎలక్షన్స్ లో ఏపీకి వచ్చిన స్థానాల్లో మా ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి మేము 4 స్థానాల్లో మనల్ని గెలిపించాము. అదే విధంగా ఈసారి మా యూత్ అంతా కలిసి ఇంకా ఎక్కువ మెజారిటీతో మనం గెలిపిస్తాము. మీరు ఏ విధంగా అయితే మంగళగిరిని దత్తత తీసుకొని డెవలప్ చేస్తా అన్నారో మా ప్రకాశం డిస్ట్రిక్ట్ ని కూడా దత్తత తీసుకొని డెవలప్ చేస్తారని కోరుతున్నాం అన్న. ఏ విధంగా డెవలప్ చేస్తారు? మరి ఇంకోటి, మీరు ఏ విధంగా ఇందాక అన్నారో పల్ప్ అండ్ పేపర్ ఫ్యాక్టరీ తీసుకొచ్చాము బిఫోర్ ఎలక్షన్స్ 2019 తర్వాత వాళ్ళు విత్డ్రా చేసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు 2024 గెలిచిన తర్వాత ఫార్మ్ హబ్ తో పాటు ఇండస్ట్రియల్ గా కూడా మా ప్రకాశం డిస్ట్రిక్ట్ ఏమైనా డెవలప్ చేస్తారని అడుగుతున్నాను. తమ్ముడు, నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మాక్సిమం ఫండ్స్ ఒక ప్రకాశం జిల్లాలో మేము ఖర్చు పెట్టాం. ఆనాడు మేము వేసిన రోడ్లే, ఆనాడు మేము కట్టిన డ్రైన్లే. అంతెందుకు ఒంగోలు పట్టణంలో దామచర్ల జనార్దన్ మనందరం ముద్దుగా డీజే అంటాం. డీజే గారి నాయకత్వంలో 2500 కోట్ల రూపాయలు ఒక్క ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధి కోసం మేము ఖర్చు పెట్టాం. ఇప్పుడు మిమ్మల్ని అందరూ కోరుతున్నా, 100% ఎమ్మెల్యే స్థానాలు మాకు ఇవ్వండి. నేను ఆనాడు పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత వ్యక్తిగతంగా మీ లోకేష్ తీసుకుంటాడు. నేను హామీ ఇచ్చా, ఒక ఫార్మ్ హబ్ గా ఏర్పాటు చేస్తామని. వెళ్ళిపోయిన కంపెనీలు అవి వస్తే రావు నాకు ఇప్పుడు తెలీదు, కానీ అలాంటి ఇన్వెస్ట్మెంట్ అంటే 12,000 మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించే పరిశ్రమలు, అలాంటి పరిశ్రమలు ప్రకాశం జిల్లాకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా. మన ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతం ఉంది. తాగునీరు సాగునీరులో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆనాడు నేను మంత్రిగా ఉన్నప్పుడు తాగునీటి పథకం కేటాయించా. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చి అది కట్ చేసింది, ఆ పథకం కూడా క్యాన్సిల్ చేసింది. అంటే కనీసం తాగునీరు ఇచ్చేదానికి కూడా సిద్ధంగా లేరు ఇక్కడ. సో తప్పనిసరిగా ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే బాధ్యత మేము తీసుకుంటాం. మాకు 100% సీట్లు గెలిపించే బాధ్యత యువకులుగా మీరు తీసుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ తమ్ముడు. దాదాపు ఒంగోలుని లోకేష్ గారు దత్తత తీసుకునే వరకు దాదాపుగా ఆయన్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసిన బ్రదర్ కి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదామా? రైట్, మరొక ప్రశ్న తీసుకుందాం. ఇందాక నుంచి ఉత్సాహంగా ఉన్నారు యువకులు, ఇక్కడి నుంచి తీసుకుందాం. హలో, ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి తీసుకుందాం. ఒక్క నిమిషం, ఎక్కడున్నారు? ఎవరు? ఇక్కడంటే ఎక్కడ స్వామి? ఇక్కడ స్వామి. స్వామి రైట్. నమస్కారం సార్, నా పేరు రామకృష్ణారెడ్డి. రామకృష్ణారెడ్డి గారు చెప్పండి. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇంతమందిలో వాళ్ళ యొక్క ఆలోచనలు తీసుకొని సమాధానాలు చెప్తున్నారంటే మీ దమ్ము ధైర్యం ఏంటో మాకు అర్థమవుతుంది. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చూసినప్పుడు పరదాలు అడ్డుపెట్టుకు తిరుగుతున్నప్పుడు అతని యొక్క దమ్మేందో మీ దమ్మేందో ప్రజలకు ఆటోమేటిక్ గా తెలుస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ సార్, ఇది కొంచెం మీకు పర్సనల్, ఎందుకంటే పర్సనల్ కూడా అడగొచ్చు అన్నారు కాబట్టి అడుగుతున్నా. అడగొచ్చు అంటారా? ఏం లేదు, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వైఎస్ షర్మిల గారు మీకు క్రిస్మస్ కి విష్ చేస్తూ గ్రీటింగ్ కార్డు పంపారు. అది మీరు ట్వీట్ చేస్తూ రీవిషెస్ చెప్పారు ఆమెకి. అది మీరు పర్పస్ఫుల్ గా చేశారా? అంటే అప్పటికే వాళ్ళిద్దరికి విభేదాలు మొదలయ్యాయి, అన్నా చెల్లెళ్ళిద్దరికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారికి. అంటే మీరు కావాలనే పర్పస్ఫుల్ గా దాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్లాలని చేశారా, లేదంటే క్యాజువల్ గా చేశారా? తమ్ముడు, ఇప్పుడు అడుగుతున్నా, మనకి రాజకీయంగా శత్రువులు ఉండొచ్చు, కానీ వ్యక్తిగతంగా శత్రువులు ఉండరు. సో షర్మిల గారు ఆనాడు క్రిస్మస్ కి కేక్ పంపించారు. ఆ జెస్చర్ నాకు నచ్చింది, ఎందుకంటే రాజకీయాలు గౌరవించుకోవాలి. దాంట్లో భాగంగా కేక్ పంపించారు, దానికి నేను ట్వీట్ పెట్టా, థ్యాంక్ యూ వెరీ మచ్ అని. ఎందుకంటే షర్మిల గారి నంబర్ నా దగ్గర లేదు, అందుకే నేను ట్వీట్ చేశా. ఇప్పుడు మా కుటుంబం 1992లో హెరిటేజ్ స్థాపించింది. ప్రతి దివాళీకి తల్లి అందరికీ గిఫ్ట్ హ్యాంపర్స్ పంపిస్తారు. అంటే హెరిటేజ్ ప్రోడక్ట్స్ అన్ని తీసుకెళ్లి వాళ్ళ ఇంటికి పంపిస్తారు. ప్రతిపక్షంలో అంటే ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న మంత్రులకి ఇటు ఆంధ్ర రాష్ట్రం కానీ, తెలంగాణలో కానీ, తమిళనాడులో కానీ
కర్ణాటకలో కానీ మేము పంపిస్తాం. ఎందుకంటే దట్ ఈస్ వన్ వే ఆఫ్ రెస్పెక్టింగ్ పీపుల్. అది చేస్తాం అంతే తప్ప దాని ఇంకా వేరే ఆలోచన నాకేం లేదు. దయచేసి ప్రతి ట్వీట్ ని రాజకీయ కోణంలో చూడద్దు, మానవత్వం చూడండి. బ్యాండేజ్ బబులుకి మానవత్వం ఉండకపోవచ్చు, కానీ మీ లోకేష్కి మానవత్వం ఉంటుంది. రాజకీయాల్లో ఉంటాం, రాజకీయాల్లో మేము విభేదిస్తాం, అది డిఫరెంట్. కానీ ఏనాడు వ్యక్తిగతంగా మేము తీసుకెళ్లేదు. మా పోరాటం వ్యక్తిగతంగా ఎప్పుడు లేదు. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వ్యక్తిగతంగా మాట్లాడాల. సో అది తెలుగుదేశం పార్టీలో మాకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పించింది. ఆ సిద్ధాంతాలకి మేము కట్టుబడి ఉన్నాం. థ్యాంక్ యూ. లోకేష్ గారు, ఇక్కడ సోదరుడు అడిగిన దానికి కొనసాగింపుగా ఒక్క చిన్న ఇద్దాం ఒక్కసారి కొనసాగింపుగా మీరు మైక్ ఇవ్వకపోతే ఇక్కడ దూకి వచ్చేటట్టున్నారు. ఇద్దాం నెక్స్ట్ మీకే డెఫినెట్ గా బ్రదర్ మీకే ఇస్తా. షర్మిల గారి విషయంలో కొనసాగింపుగా రాజకీయ ప్రత్యర్థులు అంటే ఉప్పు నిప్పులాగా ఉంటారు, కనీసం ఎదురుపడినా పలకరించుకోరు. అంటే ప్రత్యర్థి మీద ఒక రకంగా విరుచుకుపడే సాంప్రదాయాన్ని చూస్తున్న ప్రస్తుత రాజకీయాల్లో రాజకీయ ప్రత్యర్థులకి ఇలా గ్రీటింగ్స్ పంపించుకోవడాలు, విషెస్ చెప్పుకోవడాలు, ఈ సాంప్రదాయం మీరు అధికారంలోకి వస్తే కొనసాగుతుందా అనేది నా ప్రశ్న. 100%. నేను తమ్ముడు ఒక్క నిమిషం చిన్న 1 సెకండ్ తమ్ముడు. అందరు తెలిసిన విషయమే, 2019లో నేను మంగళగిరిలో ఓడిపోయిన తర్వాత మొదటి అసెంబ్లీ సెషన్లో నేను కౌన్సిల్ మెంబర్. అప్పుడు కౌన్సిల్లో అసెంబ్లీ పక్కనే ఉంటాయి హౌసెస్, కామన్ కారిడార్స్. అక్కడ ఆల రామకృష్ణారెడ్డి గారు నాకు కంపాడారు, నా పైన గెలిచిన ఎమ్మెల్యే గారు. ఆయన కలిసి విష్ చేశా, అన్నా మీరు ఒక అద్భుతమైన క్యాంపెయిన్ నడిపించారు, కంగ్రాచులేషన్స్, ప్రజలకి మంచి సేవ చేయండి అని నేను విష్ చేశా. ఇది ఇప్పుడు కాదు, 2019లో చేశా. సో ఆ సంస్కారం మాకుంది, ఆ సాంప్రదాయం పద్ధతులు మాకు మా నాయకుడు నేర్పించారు. తప్పనిసరిగా అది మేము ముందరికి తీసుకెళ్తాం. ఈ సాంప్రదాయం కావాలా? మన అసెంబ్లీలో, మన చట్టసభల్లో ఈ సాంప్రదాయం కావాలా? గట్టిగా చప్పట్లు కొట్టడం అందరు కావాలంటే ఇదే సాంప్రదాయాన్ని లోకేష్ గారు ముందుకు తీసుకెళ్తామంటున్నారు. ఇప్పుడు కుర్రలకు మైక్ ఇస్తా. అయ్యో ఒక్క నిమిషం, ఇక్కడ నాకు ఇంకో ప్రశ్న ఉంది. డెఫినెట్ గా ఇద్దాం వాళ్ళకి, డెఫినెట్ గా ఇద్దాం. అయితే మీరు ఇంత సాంప్రదాయం గురించి ఇప్పుడు మాట్లాడారు, కానీ ఇందాక సోదరి అడిగిన ప్రశ్నలో నుంచి ఇంకొక కొనసాగింపు ప్రశ్న నాకుంది. మీ రెడ్ బుక్ గురించి సోదరి ఆ విషయాన్ని ప్రస్తావించలేదు, కానీ రెడ్ బుక్ గురించి అందరూ వినే ఉంటారు కదా. ఎస్, ఇంత స్పందన ఉంది, మర్చిపోలేదు ఇంకా. ఎస్, మీరు సాంప్రదాయం గురించి మాట్లాడుతూ వచ్చారు కాబట్టి, మారుస్తామని అంటూ ఉన్నారు కాబట్టి, రెడ్ బుక్ అది ఒక రకంగా మీకు కంగ్రాచులేషన్స్ చెప్పలేమో నేను. ఎందుకంటే సిఐడి కోర్టు నుంచి, హైకోర్టు నుంచి, సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది మీ రెడ్ బుక్. ఆ స్థాయిలో ఆదరణ సంపాదించుకోగలిగారు. బట్ నా ప్రశ్న ఏంటంటే, ఇక్కడ ఏంటి ఈ రెడ్ బుక్ తో ఏం చేయాలనుకుంటున్నారు? భయపెట్టాలనుకుంటున్నారా? ఇది నా సూటి ప్రశ్న. భయపెట్టాలనుకుంటున్నారా? రెడ్ బుక్ ద్వారా నేను చెప్పదలుచుకుంది ఒకటే, అధికారుల పైన పవిత్రమైన బాధ్యత ఉంది. అది చట్టాన్ని నిలబెడతాం. చట్టాలు కొంతమందికి చుట్టాలుగా మార్చొద్దండి, చట్టాలని ఉల్లంఘించొద్దండి. అధికార పార్టీ అవ్వచ్చు, ప్రతిపక్ష పార్టీ అవ్వచ్చు, సామాన్యులు కూడా అవ్వచ్చు. చట్టాలు అందరికీ సమానంగా అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. నేను స్పష్టంగా ప్రతి మీటింగ్ లో చెప్పింది ఏంటి, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, కార్యకర్తల్ని, నాయకుల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టాను. నేను వాళ్ళ పేరు మర్చిపోకూడదు కనుక ఎర్ర బుక్ లో రాసా. అది కక్ష సాధింపు ఎలా అవుతుంది? సో ఎవరు తప్పు చేశారో వాళ్ళ పేరు రాస్తున్నారు. దీన్ని ప్రజలు స్వాగతిస్తారని మీరు అనుకుంటున్నారా? మే 13న చూస్తారు కదా, మే 13న చూస్తారు కదా. ఎందుకంటే ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టారండి. ఎవరైతే కొంచెం న్యూట్రల్ గా ఉన్నారో, వాట్సాప్ లో ఒక మెసేజ్ పెడితే కేసు, ట్విట్టర్ లో ట్వీట్ చేస్తే కేసు, ఫేస్బుక్ లో ఫార్వర్డ్ చేస్తే కేసు, ఇట్లా సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులపైన
దాదాపు 783 మంది పైన కేసులు పెట్టింది ప్రభుత్వం. సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది సోషల్ మీడియా పోస్టుల పైన కేసులు పెట్టేదానికి లేదని. మళ్ళీ కేసులు ఎట్లా పెట్టారండి? సిఐడిఓలో రాత్రి వచ్చి సోషల్ మీడియా వాలంటీర్స్ ని ఎత్తుకెళ్ళిపోయి కొడితే ఎక్కడ పోతున్నామండి? ఇంకా చట్టం ఉందంట, లా అండ్ ఆర్డర్ ఉన్నట్టా లేనట్ట రాష్ట్రంలో. అందుకే ఎన్ని ప్రజలకు దయచేసి ఆలోచించాల్సిన అవసరం. డెఫినెట్ గా